మేరీ గారు కూడా వచ్చినట్టున్నారు. ఓ పని చేయండి, ఒక్క నిమిషం పండుగ బొక్కే వేయండి. అంతే కదా, ఒక టాబ్లెట్ వేసుకుంటే, గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోస్ట్ కోవిడ్ ఒకలా ఉండేది, ప్రీ కోవిడ్ అంటే కోవిడ్ ముందు ఒకలా ఉండేది. పోస్ట్ కోవిడ్ ఎందుకు ఎక్కువైనాయి అంటే కారణాలు ఆ లంగ్ ఏదైతే ఇన్ఫెక్షన్, ఆల్మోస్ట్ మన 90% ఆఫ్ ద మెంబర్స్ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఏదో చిన్నగా అయినా పెద్దగా అయినా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళే. వాళ్ళకి ఏంటంటే లంగ్ కెపాసిటీ తగ్గిపోయిందండి. సో లంగ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అది హార్ట్ మీద పడటం, మనం ఇప్పుడు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, లేకపోతే ఎక్సర్సైజెస్ సరిగ్గా చేయకపోయినా, ఆల్కహాల్ ఒకటి ఎక్కువైపోయింది పోస్ట్ కోవిడ్ తర్వాత. ఎందుకంటే అందరూ కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటాం ఎక్కువైంది. సో ఈ మేజర్ ఎఫెక్ట్స్ ఏంటంటే చిన్న చిన్న చెస్ట్ పెయిన్స్ కూడా మనం అంటే ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు, జనరల్గా పిఎంపీల దగ్గరికే ఫస్ట్ వస్తారు, ఇలా పెయిన్ వస్తుంది ఇది అని. మీరు ఫస్ట్ ప్రైమరీ మెడికేషన్ కింద మీరు ఏ ప్యాంటాప్ అలాంటి ఏదైనా ఇచ్చినా ఒకసారి ఈసీజీ అన్నది చేయించుకోమని చెప్పడం అనేది బెస్ట్. ఎందుకంటే మనం చాలా మందిని మీరు చూస్తున్నాం. ఇప్పుడు నేను మొగల్తూరులో కూడా నా క్లినిక్ ఉందండి, అక్కడికి వస్తారు చాలా మంది. జనరల్ గా కొంచెం చెస్ట్ పెయిన్ ఉందండి, పిఎంపీ గారు పంపించారు ఈసీజీ తీయమని. జస్ట్ వాళ్ళు ఈసీజీ తీస్తారు, కొంచెం మంది తీయించుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ పిఎంపీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇలా ప్రాబ్లం మీద కనబడుతుంది, మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, పెద్ద డాక్టర్ గారి దగ్గర నా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది నేను అక్కడ మొగల్తూరులో క్లినిక్ పెట్టిన తర్వాత అక్కడ అవైలబుల్ ఆఫ్ ఈసీజీ అవైలబిలిటీ దొరికింది. సో చాలా మంది వెంటనే పిఎంపీలు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ పంపిస్తున్నారు. దానివల్ల మనకి చాలా మందిని మనం సేవ్ చేయడం జరుగుతుంది. టిపికల్గా ఎలా వస్తుందంటే, సింపుల్ గా చెప్పాలంటే పెయిన్ సెంటర్ పార్ట్ లో వస్తుంది. ఇదేంటంటే కొంచెం అన్ఈజీనెస్ ఉంటుంది అనమాట. కొంచెం దూరం నడిచేటప్పుడు చవట్లు పడుతున్నాయి అంటారు కొంచెం మందికి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర నొప్పి వస్తుంది అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం అది గ్యాస్ట్రిక్ అని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చేసి ఇంటికి పంపించేయడం కంట మీ ఫస్ట్ ప్రైమరీ మెడికేషన్ మీరు ట్రీట్మెంట్ ఇచ్చి ఒకసారి ఈసీజీ తీయించుకోమని చెప్పడం అనేది మాత్రం మంచిది. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఏమవుతుందంటే, ఆ పేషెంట్ సపోజ్ ఏమైనా బ్యాడ్ అయినా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఫస్ట్ మళ్ళీ అటెండర్స్ ఎవరైనా కానీ మన దగ్గరికి వస్తారు, వచ్చి డాక్టర్ గారికి ఇలా ఉందండి మళ్ళీ ఇంకోసారి ఈసీజీ తీయించుకుంటామని మీకు చెప్తారు. మళ్ళీ మీరు పంపించిన డాక్టర్ గారు కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇది మాత్రం పోస్ట్ కోవిడ్ లో చాలా కేసెస్ చూస్తున్నాం. మొన్న రీసెంట్ గా కూడా 24 years అతను ఇలాగే ఎంఐతో వచ్చాడు. తను ఒక 2 days గ్యాస్ట్రిక్ టాబ్లెట్ తీసుకున్నారు. సెకండ్ డే పిఎంపీ గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చూసి కొంచెం ఇదే తేడాగా ఉందండి అని చెప్పేసి వాళ్ళనే ఏం చేయలేదు, జస్ట్ ఒక ప్యాంటాప్ ఇచ్చి పంపించారు. చూస్తే ఎంఐ అన్నమాట. కాబట్టి 2 days లేట్ అయింది కాబట్టి తనకి యాంజియోగ్రామ్ చేయాల్సి వచ్చింది. యాంజియోగ్రామ్ చేసి దాంట్లో స్టంట్ పడింది. అది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు, పేషెంట్ బాగానే ఉన్నాడు. బట్ ఏంటంటే వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఏ పేషెంట్ వచ్చినా చెస్ట్ పెయిన్ తో వస్తే మాత్రం నన్ను అడిగితే ఫస్ట్ మీరు ప్రైమరీ మెడికేషన్ ఇచ్చి ఒకసారి ఈసీజీ పంపించడం అనేది మాత్రం ఉత్తమం. అది థ్యాంక్ యూ. నేను మా సిస్టర్ మా బావగారు కలిపి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పెట్టాం. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసాం, లైక్ జూలైలో స్టార్ట్ చేసాం. మీ హెల్ప్ తో ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. మా ఇటువైపు నుంచి కేసెస్ కానీ ఏమైనా హెల్ప్ కానీ ఏమైనా కావాలన్నా కానీ మేము చేయడానికి రెడీగా ఉన్నాము. నాకు ఛాన్స్ ఇచ్చి మీరు అందరు నాకు కోఆపరేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్నయ్య చెప్పినట్టు మేము మొగల్తూరు వాళ్ళం. మా నాన్నగారు అక్కడ రైతు. నేను చదువుకున్నదంతా కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో చదువుకున్నాను. గైనిక్ ఎంఎస్ఓబి వచ్చేసి కిమ్స్ అమలాపురంలో చేశాను. దాని తర్వాత ఐవీఎఫ్ స్పెషలైజేషన్ వచ్చేసి హైదరాబాద్ హెగ్డే హాస్పిటల్తో చేశాను.
పీజీ అయిపోయిన తర్వాత వర్మ హాస్పిటల్స్లో వర్క్ చేశాను. ఇది నేను చదువుకున్నది నా ఇదంతా ఎక్స్పీరియన్స్, 3 years ఎక్స్పీరియన్స్ అండి. దాని తర్వాత ఐవీఎఫ్లో ప్రత్యేకించి 1.5 year ఐవీఎఫ్ నేర్చుకుని వర్క్ చేశాను. ఇప్పుడు మనం నా స్కూల్లో మన హాస్పిటల్లో అన్ని అవైలబిలిటీలో తీసుకొచ్చానండి. అంటే ఇప్పుడు డెలివరీస్ నుంచి నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత ఇస్తాను, సిజేరియన్ డెలివరీస్, హిస్టెక్టమీస్, ఓపెన్ హిస్టెక్టమీస్, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీస్ కూడా చేస్తాము. నెక్స్ట్ సంతానం లేని సమస్యలకు వచ్చేసి మన దగ్గర హాస్పిటల్ IUI ఫెసిలిటీస్ మన దగ్గరే ఉన్నాయి. IVF కూడా మనకి అందుబాటులో ఉంది. ఆల్మోస్ట్ 24/7 నేను అవైలబుల్గానే ఉంటాను, హాస్పిటల్ దగ్గరే ఉంటాను. మేము మీ కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను జనరల్ సర్జన్ అండి. నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఉందండి జనరల్ సర్జరీలో. సో నేను లాస్ట్ 1 year వచ్చేసరికి కేర్ హాస్పిటల్ చేశాను, హైదరాబాద్లో కేర్ హాస్పిటల్ చేశాను, ఆంకాలజీ స్పెషలైజేషన్లో చేశాను. అంతకుముందు 1 year వచ్చేసరికి పాలకొల్లు సాయిలో చేసామండి జనరల్ సర్జన్లో. ఇప్పుడు ముందు హాస్పిటల్ స్టార్ట్ చేశాను. నా సైడ్ నుంచి నేను అడిగేది ఏంటి అంటే జనరల్ సర్జరీ కేసెస్, హెర్నియా కానీ, హెడ్ వర్బీజం కానీ, లేకపోతే ఫైల్స్ కానీ, లేదా అపెండిక్సీ కానీ, ఎనీ యాంపిటేషన్ కేసెస్ కానీ, ఎనీ కేసెస్ ఏదైనా కేసెస్ అని ఉంటే పంపించండి. మీరే ఎట్లా మాట్లాడితే అలా మాట్లాడి. అంతే కదా, ఒక టాబ్లెట్ వేసుకుంటే, గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఒకలా ఉండేది, ప్రీ కోవిడ్ అంటే కోవిడ్ ముందు ఒకలా ఉండేది. పోస్ట్ కోవిడ్ ఎందుకు ఎక్కువైనాయి అంటే కారణాలు ఆ లంగ్ ఏదైతే ఇన్ఫెక్షన్, ఆల్మోస్ట్ మన 90% ఆఫ్ ద మెంబర్స్ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఏదో చిన్నగా అయినా పెద్దగా అయినా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళే. వాళ్ళకి ఏంటంటే లంగ్ కెపాసిటీ తగ్గిపోయిందండి. సో లంగ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అది హార్ట్ మీద పడటం, మనం ఇప్పుడు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, లేకపోతే ఎక్సర్సైజెస్ సరిగ్గా చేయకపోయినా, ఆల్కహాల్ ఒకటి ఎక్కువైపోయింది పోస్ట్ కోవిడ్ తర్వాత. ఎందుకంటే అందరూ కోవిడ్ టైంలో ఇంట్లో ఉండి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటాం ఎక్కువైంది. సో ఈ మేజర్ ఎఫెక్ట్స్ ఏంటంటే చిన్న చెస్ట్ పెయిన్స్ కూడా మనం అంటే ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు, జనరల్గా పిఎంపీల దగ్గరికే ఫస్ట్ వస్తారు, ఇలా పెయిన్ వస్తుంది ఇది అని. మీరు ఫస్ట్ ప్రైమరీ మెడికేషన్ కింద మీరు ఏ ప్యాంటాప్ అలాంటి ఏదైనా ఇచ్చినా ఒకసారి ఈసీజీ అన్నది చేయించుకోమని చెప్పడం అనేది బెస్ట్. ఎందుకంటే మనం చాలా మందిని మీరు చూస్తున్నాం. ఇప్పుడు నేను మొగల్తూరులో కూడా నా క్లినిక్ ఉందండి, అక్కడికి వస్తారు చాలా మంది. జనరల్ గా కొంచెం చెస్ట్ పెయిన్ ఉందండి, పిఎంపీ గారు పంపించారు ఈసీజీ తీయమని. జస్ట్ వాళ్ళు ఈసీజీ తీస్తారు, కొంచెం మంది తీయించుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ పిఎంపీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇలా ప్రాబ్లం మీద కనపడుతుంది, మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, పెద్ద డాక్టర్ గారి దగ్గరికి నా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది, నేను అక్కడ మొగల్తూరులో క్లినిక్ పెట్టిన తర్వాత అక్కడ అవైలబుల్ ఆఫ్ ఈసీజీ అవైలబిలిటీ దొరికింది. సో చాలా మంది వెంటనే పిఎంపీలు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ పంపిస్తున్నారు. దానివల్ల మనకి చాలా మందిని మనం సేవ్ చేయడం జరుగుతుంది. టిపికల్ గా ఎలా వస్తుందంటే, మనం సింపుల్ గా చెప్పాలంటే పెయిన్ సెంటర్ పార్ట్ లో వస్తుంది. ఇదేంటంటే కొంచెం అన్ఈజీనెస్ ఉంటుంది అనమాట. కొంచెం దూరం నడిచేటప్పుడు చవట్లు పడుతున్నాయి అంటారు కొంచెం మందికి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర నొప్పి వస్తుంది అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం అది గ్యాస్ట్రిక్ అని చెప్పి ఒక టాబ్లెట్ ఇచ్చేసి ఇంటికి పంపించేయడం కంటే మీ ఫస్ట్ ప్రైమరీ మెడికేషన్ మీరు ట్రీట్మెంట్ ఇచ్చి ఒకసారి ఈసీజీ తీయించుకోమని చెప్పడం అనేది మాత్రం మంచిది. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఏమవుతుందంటే ఆ పేషెంట్ సపోజ్ ఏమైనా బ్యాడ్ అయినా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఫస్ట్ మళ్ళీ అటెండర్స్ ఎవరైనా కానీ మన దగ్గరికి వస్తారు, వచ్చి డాక్టర్ గారికి ఇలా ఉందండి మళ్ళీ ఇంకోసారి ఈసీజీ తీయించుకుంటామని మీకు చెప్తారు. మళ్ళీ మీరు పంపించిన డాక్టర్ గారు కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇది మాత్రం పోస్ట్ కోవిడ్ లో చాలా కేసెస్ చూస్తున్నాం. మొన్న రీసెంట్ గా కూడా 24 years అతను ఇలాగే ఎంఐతో వచ్చాడు. తను ఒక 2 days గ్యాస్ట్రిక్ టాబ్లెట్ తీసుకున్నారు. సెకండ్ డే పిఎంపీ గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చూసి కొంచెం ఇదే తేడాగా ఉందండి అని చెప్పేసి వాళ్ళనే ఏం చేయలేదు, జస్ట్ ఒక ప్యాంటాప్ ఇచ్చి పంపించారు. చూస్తే ఎంఐ అన్నమాట. కాబట్టి 2 days లేట్ అయింది కాబట్టి తనకి యాంజియోగ్రామ్ చేయాల్సి వచ్చింది. యాంజియోగ్రామ్ చేసి దాంట్లో స్టంట్ పడింది. అది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు, పేషెంట్ బాగానే ఉన్నాడు. బట్ ఏంటంటే వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఏ పేషెంట్ వచ్చినా చెస్ట్ పెయిన్ తో వస్తే మాత్రం నన్ను అడిగితే ఫస్ట్ మీరు ప్రైమరీ మెడికేషన్ ఇచ్చి ఒకసారి ఈసీజీ పంపిస్తాం అన్నది మాత్రం ఉత్తమం. అది థ్యాంక్ యూ.